మంత్రి శ్రీధర్ బాబు మీద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించిన ఆయన పద్మశాలి వీధిలోని జూనియర్ ప్రైమరీ స్కూల్ను పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన స్కూల్ కొత్త భవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా పాఠశాలను ప్రారంభించని మంత్రి శ్రీధర్ బాబు మీద మండిపడ్డారు. 3 సార్లు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు మంథనికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడమే శ్రీధర్ బాబు పని అని పుట్ట మధు ఎద్దేవా చేశారు. ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద, ఒక నాయకుని మీద గంజాయి పెట్టేయడానికి ఆలోచన అయితే ఏదైతే చేసినావో అది నీకు వర్తిస్తుంది. మీరు 17 నెలలైంది, 2వ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మీరు మంత్రి అయిన తర్వాత 2వ సంవత్సరం విద్యా సంవత్సరం ఏది జూన్ 12 నుంచే క్లాసులు ప్రారంభమైంది. కనీసం ఈ స్కూళ్లు మీరు పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఏం విజ్ఞాన కేంద్రంగా చేస్తావు నువ్వు విజ్ఞానవంతును అనుకోని నీ అంత అవివేకులు లేడనేది ఈ సమాజం గమనించాలి. జేబీఎస్ స్కూల్కు నువ్వు జవాబు చెప్పాలి. వాళ్ళ నువ్వు మాట్లాడితే నేను స్కూళ్లను కాలేజీలను తెచ్చినా, నువ్వేదైతే జేఎన్టీ తెచ్చినా అని చెప్తున్నావు. జేఎన్టీ కాలేజీలలో 100కు 100% మంత్రిని బిడ్డలు చదువుకోరు. నీ కోట్లేసినటువంటి మంత్రిని బిడ్డలు చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు, కాలేజీలు, ఈ స్కూల్స్లలో ఈ మంత్రిని బిడ్డలు 100కు 100% చదువుతారు. నీ జేఎన్టీయూ కాలేజీలో మంత్రిని బిడ్డలు ఉంటారు. అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు. నేనే జ్ఞానవంతుని అనుకుంటావు నువ్వు. పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు? చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి 17 నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఎవరైతారు పిచ్చి కుక్కలు? ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి. ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద కింద ఎడ్రూమ్ తగ్గించి కిందకి